ఉద్దానం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం అనే విలేజ్లో 1980లో మొదలైన సమస్య కిడ్నీ ప్రాబ్లం. వాటర్ కల్తీ వల్ల చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు అందరికీ కిడ్నీ సమస్యలే. 1980 నుండి ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా కిడ్నీ సమస్యలకి పరిష్కారం కనుక్కున్నదే లేదు. 2019 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉద్దానం గ్రామాన్ని సందర్శించి అక్కడున్న సమస్యను తెలుసుకున్నారు. దీనికి ఎలాగైనా శాశ్వత పరిష్కారం చేయాలి అని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక 700 కోట్లు ఖర్చు చేసి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది నుండి నీటిని భూగర్భ పైపుల ద్వారా తీసుకొచ్చి ఉద్దానం ప్రాజెక్టు నిర్మించి ఆ నది నీళ్లను ఉద్దానం ప్రాజెక్టులో ప్యూరిఫై చేసి, అంటే మినరల్ వాటర్ లాగా ప్యూరిఫై చేసి స్వచ్ఛమైన నీటిని అక్కడి నుండి మళ్ళీ ఉద్దానం ప్రజలకు మళ్ళీ భూగర్భ పైపుల ద్వారా ఆ విలేజ్ కి నీటిని సరఫరా చేసి ఇంటింటికి తాగునీటి పైపులు అరేంజ్ చేయడం జరిగింది. ఉద్దానం ప్రాజెక్ట్ లో వాటర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. అక్కడ ఉన్న ఇంజనీర్లు గాని పనిచేసే వాళ్ళు గాని చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. చాలా నీట్నెస్ అండ్ క్లీన్ గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఒక రోజుకి కొన్ని వేల క్యూసెక్ల నీటిని ఉద్దానం ప్రాజెక్ట్ లో ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ప్యూరిఫై అయిన వాటర్ ని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి ఆ నీటిని ఉద్దానం విలేజ్ కి పైపుల ద్వారా పంపించడం జరుగుతుంది. ఉద్దానం ప్రజలు కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది మరణించడం జరిగింది. సో అలాంటి చావులు మళ్ళీ రాకూడదు అని 7 లక్షల మంది కోసం ఈ ఉద్దానం ప్రాజెక్ట్ తో పాటు 85 కోట్లు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ హాస్పిటల్ ని నిర్మించడం జరిగింది. కిడ్నీ హాస్పిటల్ 200 పడకలతో నిర్మించడం జరిగింది. హాస్పిటల్ తో పాటు మంత్లీ 2 టైమ్స్ ఉద్దానం ప్రజలకి కిడ్నీ సమస్యలకు సంబంధించి చెకప్ ఉంటుంది. ఒక ఊరి ప్రజల బాగోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాలుగా దొరకని సమస్యకు పరిష్కారాన్ని కనుక్కొని ఆ గ్రామ ప్రజలకు నీటిని అందించి కలియుగ భగీరథగా నిలిచాడు.